22వ తారీఖున ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ డే జరపడం అనేది ఒక దేశద్రోహానికి సంబంధించినటువంటి సబ్జెక్టు. ఎందుకు ఇలా అంటున్నానంటే 1921 ఏప్రిల్ 1వ తారీఖున పింగళి వెంకయ్య గారు రెడీ చేసినటువంటి నేషనల్ ఫ్లాగ్ మువ్వెన్నెల జెండా ఏదైతే ఉందో ఆ మువ్వెన్నెల జెండాని 1921 ఏప్రిల్ 1న విజయవాడ జింకానా గ్రౌండ్ వేదికగా మన ఫ్రీడమ్ ఫైటర్లు అందరూ కలిసి ఇండియాలో ఫస్ట్ టైం ఆ ఫ్లాగ్ ఎగరేస్తూ ఈ ఫ్లాగ్ స్ఫూర్తితో డివైడ్ అండ్ రూల్ని అధిగమిస్తూ మనం స్వతంత్రం తెచ్చుకోబోతున్నామని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఆ స్ఫూర్తితో మన దేశ ప్రజలందరూ డివైడ్ అండ్ రూల్ని అధిగమిస్తూ అలా అభివృద్ధి చెందుతుండగా బ్రిటిష్ సోల్జర్స్ ఈ యొక్క జాతీయ పతాకం బ్రతికితే మన ఉనికిని మనం కోల్పోతామని చెప్పి 1923 మే 1వ తారీఖున నాగపూర్లో ఈ యొక్క జాతీయ పతాకాన్ని తగలబెట్టడం జరిగింది. అలా తగలబెట్టిన తర్వాత ఆ రోజున జాతీయ పతాక ఉద్యమం ఉవ్వెత్తున లేసింది. సో ఆ రోజున మనకు స్వతంత్రం రావాల్సి ఉండగా గాంధీ కారణాల వల్ల అది 1947 వరకు పొడిగించబడింది. సో ఆ విధంగా జాతీయ పతాక స్ఫూర్తిని మనం నిలబెట్టుకుంటూ కాపాడుకుంటూ 1947లో మనం స్వాతంత్రం తెచ్చుకోవడం జరిగింది. సో ఈ రోజున జాతీయ పతాక స్ఫూర్తిని ఇచ్చినటువంటి 1921 ఏప్రిల్ 1వ తారీఖు ఏదైతే ఉందో అది మనకి స్ఫూర్తి దినం అవుతుంది, పవిత్ర దినం అవుతుంది. దాన్ని ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ డేగా ప్రకటించాల్సినటువంటి పరిస్థితుల్లో ఈ సబ్జెక్టుని పక్కన పెట్టి జూలై 22న నేషనల్ ఫ్లాగ్ని అడాప్ట్ చేసుకున్నటువంటి దినాన్ని పవిత్ర దినంగా ప్రకటిస్తూ ఇది ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ డేగా జరుపుకోమనడంలో రాజకీయ కుట్ర ఒకటి దాగి ఉంది. ఆ కుట్ర అంటే ఏంటో తెలుసా? సో మన తెలుగు నేలకి ఈ యొక్క క్రెడిట్ ఇవ్వకూడదని, మన దక్షిణాది ఫ్రీడమ్ ఫైటర్లకి చరిత్రలకి ఈ క్రెడిట్ ఇవ్వకూడదని, ఈ క్రెడిట్ ఇస్తే వీళ్ళు జాతీయ పతాకాన్ని అడ్డు పెట్టుకొని ఒక ఉన్నతమైనటువంటి స్టేజ్కి ఎదుగుతారని చెప్పేసి ఈ క్రెడిట్ వాళ్ళకి దక్కకూడదు అని అశోక చక్రాన్ని అడాప్ట్ చేసినటువంటి రోజుని ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ డేగా జరుపుకోవాలని చెప్పేసి మనకి చరిత్రపరంగా కూడా అన్యాయం జరిగింది. సో ఈ అన్యాయం జరగడానికి మెయిన్ కారణం బేస్ ఏంటంటే మన యొక్క భారతదేశం యొక్క దేశ రాజధాని ఢిల్లీ, ఇది నార్త్లో ఉండటం వల్ల మన యొక్క ఎంపీలు కావచ్చు లేదా ఫ్రీడమ్ ఫైటర్లు కావచ్చు అందరూ ఢిల్లీ వెళ్ళడం వల్ల అక్కడ లోకల్ మాఫియా, లోకల్ ఫీలింగు, అలాగే ఈడీ సిబిఐ కేసులతోటి మన ఎంపీలని వీళ్ళందరినీ బెదిరించి వాళ్ళకి ఫేవర్గా ఓటింగ్ వేయించుకుంటూ వాళ్ళకి ఫేవర్గా సంతకాలు చేయించుకుంటూ ఈ రోజున దక్షిణ భారతదేశానికి రావాల్సినటువంటి బడ్జెట్లు కావచ్చు, వనరులు కావచ్చు, ప్రతి ఒక్క సబ్జెక్టులోనూ మనకి జాబ్స్ విషయంలో కావచ్చు, ప్రతి విషయంలో మన దక్షిణాదికి అన్యాయం జరుగుతూ ఉంది. ఇది 1947 నుంచి అనాదిగా మనకు అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి మనం ఆత్మగౌరవంతో కూడుకున్నటువంటి రాజకీయ పోరాటం దక్షిణాది ప్రజలు చేసుకోవాలన్నా, మనం ఎదగాలన్నా, అభివృద్ధి కావాలన్నా, సో మన హక్కుల్ని, మన సంపదల్ని, మన యొక్క అన్ని సబ్జెక్టులు మనం పరిరక్షించబడాలన్నా, మన భాషలు, మన సంస్కృతులు పరిరక్షించబడాలన్నా దక్షిణాదిలో కూడా రెండో రాజధాని ఉండటం చాలా అత్యవసరం. అలా ఉన్నట్లయితేనే అప్పుడే దక్షిణాదికి నార్త్ నుంచి వచ్చేటువంటి వాళ్ళకి కూడా కొద్ది భయం ఉంటుంది. సో ఇక్కడి నుంచి మనం మాత్రమే అక్కడికి వెళ్ళడం వల్ల మనము అక్కడ ఆ ప్లేస్లో దిగిన వెంటనే, ఫ్లైట్ దిగిన వెంటనే మనము యొక్క అభద్రతా జోన్లోకి మనం వెళ్ళిపోతూ వాళ్ళు ఏదైతే చూపిస్తున్నారో, ఏదైతే చెప్తున్నారో దానికి మనము కట్టుబడి సంతకాలు పెట్టి ఓట్లు వేసి మనము నార్త్ ప్రిఫరెన్స్ ఇవ్వడం ఎక్కువ జరుగుతుంది. సో ఇక్కడ మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే ప్రజాస్వామ్యం ఇక్కడ కనుమరుగైపోతుంది. సో కాబట్టి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలంటే మనము చేస్తున్నటువంటి ఫైట్ జాతీయ భావాల పట్ల, రూపాల పట్ల ఈరోజు మన భారత పాలకులందరూ వివక్షత చూపిస్తూ వాళ్ళు మేము మాత్రమే స్వచ్ఛ భారతీయులను ప్రకటించుకుంటున్నారు. ప్రపంచ వేదిక మీద మన జాతీయ భావాల పట్ల, రూపాల పట్ల వివక్షత చూపిస్తూ ఈరోజు మన దేశంలో మన భారతీయుల మధ్యన ఈరోజు జాతీయ పతాక స్ఫూర్తి చరిత్రకు 100 సంవత్సరాలను నిండితే ఈ యొక్క శతవార్షికోత్సవ వేడుకలు జరుపుకోవడం ప్రతి భారతీయుడి యొక్క జన్మ హక్కు, నైతిక హక్కు, రాజ్యాంగ హక్కు. కానీ ఈ హక్కుల్ని కాలరాస్తున్నటువంటి పౌరులు ఎవరు? మన దేశ పౌరులే కదా, మన పాలకులే కదా, మన ప్రధానమంత్రి, మన రాష్ట్రపతే కదా. సో కాబట్టి ఈ యొక్క రాష్ట్రపతిని, ఈ యొక్క ప్రైమ్ మినిస్టర్ని మేము అడుగుతున్నది ఒకటి, మీ యొక్క జాతీయతని, మీ యొక్క భారతీయతని, మీ యొక్క విధేయతని ఏ కొలమానాలతో కొలుచుకుంటున్నారు? ఒకవేళ ఇవే కొలమానాలతో కొలుచుకుంటే మరి ఈ యొక్క చరిత్రని గౌరవించాలి కదా. సో ఈరోజు 100 ఏళ్ళు నిండినటువంటి జాతీయ పతాక స్ఫూర్తికి శతవార్షికోత్సవ వేడుకలు జరపాలి. జాతీయ గీత చరిత్రకు 100 ఏళ్ళు నిండే శతవార్షికోత్సవ వేడుకలు జరగాలి. సో జాతీయ గీతం, జాతీయ పతాకం, జాతీయ ప్రతిజ్ఞ ఇవి మన భారతీయత, మన జాతీయత, మన విశ్వసనీయతని తెలిపే చరిత్రలు. ఈ ఘన చరిత్రలకు స్మారకాలు ఎందుకు లేవు? సో ఈరోజు గల్లీ నుంచి ఢిల్లీ వరకు సిల్లీగాళ్ళు చనిపోతే వాళ్ళకి దక్కిన గౌరవము ఈరోజు మన దేశపు జాతీయ గీతం, జాతీయ పతాకం, జాతీయ ప్రతిజ్ఞ ఇవి 150 కోట్ల భారతీయుల ఆత్మగౌరవ చరిత్రలు, 150 కోట్ల భారతీయ వారసులు కలిగినటువంటి ఈ చరిత్రలకి మన దేశంలో మన భారతీయుల మధ్య విలువలు లేవంటే ఎలా? సో మేము అడిగేది ఏంటంటే ఈ రోజున జాతీయ పతాకం పట్ల కానీ, జాతీయ గీతం పట్ల కానీ, జాతీయ ప్రతిజ్ఞ పట్ల కానీ ఆజాద్ కా 75లో 1 రూపీ బడ్జెట్ ఇవ్వలేదు. ఆజాద్ కా 75 ఎక్కడి నుంచి వచ్చింది? మీరు బ్రిటిష్ స్టాంప్ని కౌంటింగ్ వేసి ఆజాద్ కా 75 వేడుకలు జరపడం ఏంటి?
సార్ ఆజాద్ కా 75 ఊరికి రాలేదు. ఎంతో మహానుభావులు దేశం నలుమూలలా అందరూ త్యాగాలు చేస్తే, వాళ్ళు బాధలు పడితే, ఫైట్ చేస్తే స్ఫూర్తితో వాళ్ళు జాతీయ పతాక స్ఫూర్తితో స్వతంత్రం తెచ్చుకున్నారు డివైడ్ అండ్ రూల్ని అధిగమించి. కానీ ఈరోజు కేంద్ర పాలకులు చేస్తుంది ఏంటి? మళ్ళీ అదే డివైడ్ అండ్ రూల్ని ఇంప్లిమెంట్ చేస్తూ, మనుషుల మధ్య వైషమ్యాలు క్రియేట్ చేస్తూ, మనుషుల మధ్య మానవ సంబంధాలు తుంచేస్తూ, ఆర్థిక సంబంధాలతో ముడిపెడుతూ ఈరోజు చేస్తున్నదేంటి? సార్ ప్లీజ్ నరేంద్ర మోడీ గారు, మీరు నిజమైనటువంటి ఈ దేశ పౌరులైతే ఎదుటి వాళ్ళ పౌర హక్కుని ప్రశ్నించడం కాదు, మీ పౌర హక్కుని మీరు ప్రశ్నించుకోండి. మీ జాతీయత పట్ల, మీ భారతీయత పట్ల, మీ విశ్వసనీయత పట్ల మీరు ఏ స్టాండ్ తీసుకుంటున్నారు, అసలు మీ భారతీయతని ఏ కోలమానాలతో కొలుచుకుంటున్నారు, అది బయట ప్రపంచానికి తెలియజేయండి. ఒకవేళ ఇవి కావు మన దేశపు చరిత్రలు, ఇవి కావు మన దేశపు ఘన చరిత్రలు అని మీరు చెప్తే ఖచ్చితంగా మేము మార్చుకుంటాం. సో కాబట్టి మన భారతీయతని, జాతీయతని, విశ్వసనీయతని తెలిపి ఈ చరిత్రల పట్ల వివక్షత చూపిస్తూ మేము మాత్రమే స్వచ్ఛ భారతీయులను ప్రకటించుకుంటే సరిపోదు. ఈ యొక్క చరిత్రలకి ఖచ్చితంగా విలువలిచ్చి సువర్ణాక్షరాలతో లిఖించుకునేలాగా మీరు చరిత్రలను తిరగరాయండి. 100 years సెలబ్రేషన్ చేయండి. ఒక మతపరమైన జెండాకి దక్కిన గౌరవం, రాజకీయ జెండాలకి దక్కినటువంటి గౌరవం మన దేశంలో మన జాతీయ భావాలకి సంబంధించినటువంటి ఈ యొక్క ఘన చరిత్రలకు విలువలు లేవంటే ఎలా? ప్లీజ్ సార్, జూలై 22న ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ డే వేడుక జరపటం అనేది ఇది దేశద్రోహ చర్య. దయచేసి ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ డే అంటే ఏప్రిల్ 1, 1921 ఏప్రిల్ 1 ఫస్ట్ ఫ్లాగ్ ఎగరేసిన, మన ఫ్రీడమ్ ఫైటర్లు ఎగరేసిన, స్ఫూర్తిని అందించిన, డివైడ్ అండ్ రూల్ని అధిగమించి తెచ్చుకోవడానికి ఈ దేశానికి ఒక రూపాన్ని, స్వతంత్రాన్ని తెచ్చిపెట్టిన జాతీయ పతాక స్ఫూర్తి చరిత్ర 1921 ఏప్రిల్ 1 కనుక ఖచ్చితంగా ఆ డేట్ని ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ డేగా ప్రకటించండి. ఒకవేళ అశోక చక్రాన్ని అడాప్ట్ చేసుకున్నటువంటి రోజుని కూడా గౌరవించాలని అనుకుంటే ఆ రోజున అజ్ఞాత వీరుల చరిత్రకారుల దినోత్సవంగా డేట్ని ప్రకటించండి. ఆ రోజు ప్రకటించండి. దేశం నలుమూలలో కాకుండా ప్రపంచ నలుమూలలో ఆయా దేశాలకి ఇండైరెక్ట్గా